నమస్కారం స్వామి. నమస్తే. శుభం. మీరు మనం మాట్లాడుకునే చర్చల్లో ఒక ప్రధానమైన విషయం, ఒకటి ఆసక్తికరమైన విషయం నేను గమనించా. ఈ భూమండలం మీద మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయని పాలేకర్ గారు చెప్పారు. కొన్ని గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అవి మీరు ఒక మాట అన్నారు, ఏ ప్రాంతంలో ఎవరు పుట్టారో ఆ ప్రాంతం వాళ్ళు అది తినాలి అని. ఇది పాలేకర్ గారు కూడా చెప్పారు. కాకపోతే కొన్ని రకాల విత్తనాలు మనం అంతరించిపోయినాయి, మన దగ్గర ఉన్నవి పాతకాలం విత్తనాలు, అక్కుళ్ళు అనేవి, అలాంటివి కొన్ని కాకిరెక్కలు, కృష్ణ కాటుకులు అనేవి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉన్నవి. ఒక 70-80 ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎవరికి సంతానం లేమితో బాధపడ్డ వాళ్ళు కానీ ఆ రోజుల్లో, లేకపోతే కోతలు కోసి పిల్లని బయటికి తీయటం కానీ గర్భిణీలకి జరగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ సమస్య రావటానికి ఇలాంటి దేశీయ విత్తనాలు మన దగ్గర పుట్టి పెరిగినవి అంతరించిపోవటానికి అది ప్రధానమైన కారణం అని ఈ క్రమంలో హైబ్రిడ్ విత్తనాలు సైంటిస్టులు తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏ ప్రాణికి కోతలు కోస్తే ఇట్లా ఒక ఆవుకు కానీ ఒక పక్షికి కానీ, మనిషికి మాత్రమే అది జరుగుతుంది. ఇది ఎలా అభివృద్ధి, ఇది డెవలప్మెంట్ కింద ఎలా చూపిస్తున్నారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్స్ అంటే భూమి యొక్క నేల యొక్క శక్తి అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా శక్తి కేంద్రాలుగా ఉత్పన్నమై ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి సాయిల్స్ అన్నీ కలిపి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి సాయిల్ ఉంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల సాయిల్స్ ఒక భారతదేశంలోనే ఉన్నాయి. అందుకు ప్రాంతాన్ని బట్టి అది డివిజన్ చేయబడింది అన్నమాట. అందుకే భరత మాత అంటారు. ఇంకే దేశాన్ని తల్లి అనరు. తల్లి ఎంతమంది బిడ్డలనైనా ఉత్పన్నం చేయగలదు. అలాగే ఈ భూమి అనేటటువంటి ఒక గోళానికి సైంటిస్టులు చెప్పినట్టు దానికి ఆరిజిన్ ఏదైనా ఉంటే, అంటే మూలకమైనటువంటి శక్తి కేంద్రం ఏదైనా ఉంటే అది భారతదేశం. ఎందుచేత అంటే అన్ని రకాలైనటువంటి సాయిల్స్, అన్ని రకాలైనటువంటి జలవనరులు, అన్ని రకాలైనటువంటి వాతావరణాలు, ముఖ్యంగా ఇక ఏ దేశానికి లేనటువంటి ఋతుక్రమం అనేది ఈ భూమికి ఉన్నది. భారతదేశానికే మాత్రం ఉంది. మిగతా అమెరికా కానీ మిగతా దేశాలు ఏవేటికి లేదు. అవన్నీ భౌతిక సంపన్న దేశాలేమో కానీ భారతదేశం ఆధ్యాత్మిక సంపన్న దేశం. అంటే ఒక స్త్రీకి క్రమం తప్పకుండా వెళితే ఆ స్త్రీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అవుతుంది. ఋతుక్రమం సరిగ్గా సైకిల్ 29 నుంచి 30 రోజుల్లో సైకిల్ వచ్చేసింది అనుకోండి, ఎంతమంది బిడ్డలను కన్నా సునాయాసంగా కంటుంది. ఈ ఆపరేషన్లు, ఈ సిజేరియన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు కదా. అవునండి. ముందు ఋతుక్రమం సరిగా లేదు. అంటే దానికి ఆహారపు అలవాట్లు, ఋతుక్రమం దానికి లింక్ చేయబోతున్నాను. మీరు ఇప్పుడు ఈ భూమి అనేటటువంటిది భూమాత అంటే స్త్రీతో పోల్చు. భూమాత సంతానమే ఇప్పుడు ఈ స్త్రీ సంతానం కానీ పురుషులు కానీ ఆ భూమి నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రోడక్టే కదా మనం కూడా. కాబట్టి భూమాతకి ఈ మాతకి సంబంధం ఉన్నది. భూమాతలో సైకిల్ సరిగ్గా లేకపోతే, అంటే భూమాతకి ఋతుక్రమం సరిగ్గా లేకపోతే, ఈ ఋతుక్రమం సరిగా లేనటువంటి పంట పెంట అవుతుంది. భూమాతకు అనేటటువంటి సంతానం ఏదైతే ఉందో అదే మీరు చెప్పేటువంటి ఈ పంటలన్నీ కూడా. భూమాతకు ఋతుక్రమం ఏమిటి? సైకిల్ సరిగా ఉండాలి. అంటే చూడండి, 3 కాలాలు వసంత ఋతువు, అది కోకిల కుయ్యాలి. కోకిల కూత వినపడుతుంది కదా. కోకిల కూత ఇట్స్ ఏ సౌండ్ ట్రీట్మెంట్, అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ టు ద ఎంటైర్
nature. It gives that, it soothes each and every molecule and improves the energy in each and every molecule in this universe. కోకిల కోత ఆగిపోయింది అంటే మాలిక్యూల్స్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులని ప్రకృతి యొక్క గుణాలు. ఈ గుణాలు ఐదింటిని కూడా సైకిల్లో స్టిమ్యులేట్ చేసుకుంటూ తీసుకొస్తాయి ప్రకృతి. అందుకు వసంత ఋతువు మొదలైన తర్వాత కోకిల గానం మొదలవుతుంది. ఎంత స్వీట్గా ఉంటుంది చూడండి. తెలంగాణలో నెమలి కోతలు వినపడుతుంటాయి. తెలంగాణం వేరు, తెలుగు గానం వేరు, అలాగే రాయల గానం వేరు. ఇలాగా ఆయా ప్రదేశాల్లో ఆయా శబ్దాన్ని ఇంపోజ్ చేయడం అనేది ఇది సైంటిస్టులు తెలుసుకోవడానికి 1000 సంవత్సరాలు పట్టచ్చు. ఇది సైంటిస్ట్ మాట. సైంటిస్ట్ ఎంత లోతైన పరిశీలన, మూలాల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తాడు ప్రతి విషయాన్ని. ఈ ప్రకృతి అన్నిటిలోనూ ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మనం అనుకుంటున్నాం మొక్కలన్నీ కొట్టేసి చదును చేసి ఇల్లు కట్టేస్తుంది, అడవులన్నీ తీసేసి పంట పొలాలు చేసేస్తుంది. అడవి తీస్తే పండేది పంట కాదు, పెంట. అడవి అనేది సహజసిద్ధమైనటువంటి పంట. అందుకు అడవి అనగానే అది పిచ్చి మొక్క అనుకోకండి, అవన్నీ ఔషధులు. ఈ ఔషధులకి పైన ఉన్నటువంటి గ్రహాలకి కనెక్షన్ ఉంటుంది. పైన ఉన్నటువంటి గ్రహం, ఒక గ్రహం యొక్క శక్తి ఒక ఔషధిగా మారుతుంది. ఔషధాలకి, గ్రహణానికి, గ్రహాలకి లింక్ ఉంది. ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలో అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ స్టోరు మళ్ళీ దానికి లింక్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అవ్వడానికి ఒక యాంటీనాలా పనిచేస్తుంది. అప్పుడు ప్రకృతిలో సైకిల్ అనేది సరవుతుంది. మీరు అడవులను డిస్టర్బ్ చేసిన, ఎలకలను పూర్తిగా చంపేసిన, దోమలను పూర్తిగా చంపేసిన, చీమలను చంపేసిన, పాములను చంపేసిన ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అలాగని పాములు పెంచేయండి, ఎలకలను పెంచేయండి, దోమలు పెంచేయండి అని చెప్పట్లా. మీరు దాన్ని చంపకుండా ఉంటే ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్లో ఉంటాయి. పాము తింటాక ముంగేసి ఉంటుంది. నేచురల్, అది ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనేది ఒకదానికొకటి ఎప్పుడూ ఉంటుంది. అది దాన్ని చంపింది అనుకుంటున్నాం, కానీ దానికి ఆహారంగా మారేటటువంటి హక్కు నేచర్ కల్పించింది. అర్థమవుతుందా? ఇవన్నీ సక్రమంగా జరిగితే ఒక సైకిల్ పూర్తవుతుంది. దాన్ని ఋతుక్రమం అంటారు. ఈ ఋతుక్రమం ఈ భూమికి ఈ ఋతువులన్నీ కాలానుగుణంగా వస్తే దాని నుంచి ఉద్భవించేటువంటి పంట పెంట కాకుండా ఉంటుంది. అది తింటే నీ పంట పండుతుంది. అంటే గర్భానం సరిగా ధారణ చేయాలంటే జైసా అన్ వైసా మన్, నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనల యొక్క పరంపర, నీ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి అయానిక్ ఫ్లో, అంటే ఏదైతే న్యూరో యాక్టివిటీ ఉంటుందో ఆ న్యూరో యాక్టివిటీని బట్టి ఎంజైమ్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు అవి పొట్టలో చేరుతాయి. చేరిన తర్వాత ఫెర్టిలైజేషన్ అనేటటువంటిది ఎలా జరగాలి? ఇప్పుడు అందరూ కూడా స్త్రీలు ఎక్కువ పర్సెంట్ లేరు. పురుషుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం 13 మందే ఉన్నారు మగాళ్ళు 100 మందికి. అంటే వాళ్ళు పురుషులుగా కనపడతారు, కానీ పిల్లలు ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి లేదు, తండ్రి యోగ్యత లేదు, చేయలేరు. అంటే వాళ్ళు ఆ కణాలు మృగ్యం అయిపోయింది. అలాగే స్త్రీల్లో పీసీఓడి ప్రాబ్లం అంటున్నారు, అయ్యో పేర్లు పెడుతున్నారు, కానీ ఋతుక్రమం సరిగా లేదు. అంటే ఇది భారతదేశం స్వామి, ప్రపంచమంతా కూడా, భారతదేశం ఇంకా బెటర్. మరి జనాభా పెరుగుతూనే ఉన్నారుగా. ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడ జనం పెరుగుతారు. సమృద్ధి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాదు. అర్థం, చాలామంది అనుకుంటారు డబ్బు ఎక్కువ ఉంటే, ధనం ఎక్కువ ఉంటే అది గొప్ప అని. అది ధనం మూలం ఇదం జగత్. జగత్తుకి ధనం అవసరమేమో కానీ, అర్థమైందా, జీవించడానికి సాధనం అవసరం. సాధన సంపత్తి కలిగినటువంటి దేశం భారతదేశం. సాధన సంపత్తి
ధన సంపత్తి కాదు. అందుకు భౌతికంగా చూసుకుంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచ దేశాలు చెప్తాయి. కానీ ఏనాడో అభివృద్ధి చెందిన దేశం ఆధ్యాత్మికంగా ఇది. అందుకే మీకు ఎన్నెన్ని దేశాల వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేశారు. ఎందుకు? డబ్బులు ఉన్న వాళ్ళ మీద దండయాత్ర చేస్తారా, లేని వాళ్ళ మీద దండయాత్ర చేస్తారా? ఎవరింటికి వెళ్తారు కన్ను వేయడానికి? సంపద ఉన్న వాళ్ళ దగ్గరికి. సంపద ఉన్న బ్యాంకుకి దోచడానికి వెళ్తారా, లేకపోతే పేదోడి దగ్గరికి వెళ్తారా, పెద్దోడి దగ్గరికి వెళ్తారా? అంటే ఇంతమంది డచ్ వాళ్ళు కానీ, మొఘలు కానీ, లేకపోతే హోములు కానీ ఎవరు దాడి చేసినా భారతదేశం మీద. అంటే ప్రపంచ దేశాలు బిస్కెట్ తినడానికి లేని రోజుల్లో, రొట్టె ముక్క తినడానికి లేని లండన్ లాంటి దేశాలు దాడి ఎందుకు చేసి? ఇక్కడ సంపదలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మంచివాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎన్నెన్ని సంపదలు దోచుకుపోయినా సాధన సంపత్తిని ఎవరు దోచుకు వెళ్ళలేరనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి ఋషులు ఉన్నటువంటి నేల వేదభూమి, కర్మభూమి కాబట్టి ఇక్కడే దేవతలందరూ పుడతారు. ఆ దేవతల దగ్గరే ఋషులందరూ పుడతారు. ఋషుల దగ్గరే మనుషులందరూ ఉంటారు. అందుకు జనాభా పెరిగింది. ఉత్పత్తి కేంద్రం ఏది? జనాభా లేరంటే వాళ్ళ ఫెర్టిలిటీ లేదని అర్థం. అంటే వాళ్ళకి పుట్టించే సత్తా లేని వారని. భారతదేశంలో పుట్టించేటువంటి సత్తా ఉంది కాబట్టి అన్ని వనరులు పుడతాయి, అంతమందిని పోషిస్తుంది నా తల్లి భారతి. భరత సంతానమే ప్రపంచానికి రేపు ఆదర్శం అవుతుంది. భారతీయ డిఎన్ఏ 300 చిల్లర దేశాలు, 299 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 99 దేశాలు మన భారతీయులే ప్రధానులు, ప్రెసిడెంట్లు. రేపు రాబోయే దేశాలన్నీ ప్రపంచం అడుగుతుంది, భారతీయుడా నన్ను కూడా రక్షించండి. మనం దోచుకున్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం, సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఈరోజు ప్రధాని ఎవరు? భారతీయ సంతతి. కాబట్టి భారతీయ డిఎన్ఏలో సామర్థ్యం ఉంది, ఉత్పత్తికి కేంద్రమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది. ఈ శక్తియుక్తులు రెండూ కలిగిన చోటే ఇంతమంది జనాభా పుట్టినా అందరం కూడా ప్రశాంతంగానే ఉన్నాం. కాకపోతే భారతీయ ఆచార వ్యవహారాలని దెబ్బతీయడం జరిగింది. మన పంటల్ని పెంటలు చేశారు, మన వంటల్ని పెంటలు చేశారు, వంటకాలను మార్చారు, పంటకాలని మార్చారు. ఈ రెండు మార్చడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది, సహజ జీవనం పోతుంది, అసహజమైనటువంటి జీవన విధానం వస్తుంది, మన తిండిలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మీలాంటి వారు చేసే ప్రయత్నం, పాలేకర్ లాంటి వాళ్ళు చేసే ప్రయత్నం, మీలాంటి విజయరామ్ గారు చేసే ప్రయత్నం రేపు ఈ లోకానికి ఒక శ్లోకం అంటే ఏమో కాదు, లోకం యొక్క శోకాన్ని తన శోకంగా మార్చుకుంటే తన శోకం శ్లోకం అవుతుంది. ఏమిటి? నీ శోకం లోకం కోసమైతే అది శ్లోకం అవుతుంది, నీ శోకం నీ కోసమైతే, నీ ఏడుపు నీ కోసమైతే అది శోకం అవుతుంది. అందుకు శోకము ప్లస్ లోకము = శ్లోకం. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్న యాత్ర, మీ పాత్ర శ్లోకమై వర్ధిల్లుతుంది. 10 మంది మననం చేయడానికి మీ యాత్ర, మీ ఉద్యమం కొనసాగాలని. దాంట్లో ఉన్నటువంటి రహస్యం, ఈ సాయిల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న అన్ని వాతావరణాలు ఇక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పువ్వులు ఇక్కడ ఉన్నాయి, అన్ని పళ్ళు ఇక్కడ ఉన్నాయి. అలాగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రపంచానికి ఒక రిప్లికా. ఇక్కడ అన్ని వాతావరణాలు, అన్ని ఔషధులు ఉన్నాయి కాబట్టి సమృద్ధిగా ఇక్కడ ఏది పండినా ఆ పంట పెంట కాదు, అమృతమే అవుతుంది. అంచేత దీన్ని బట్టి మనకి ఈ ఫెర్టిలిటీ తగ్గటం కూడా కారణం భూమి సైకిల్ భూమిలో కూడా సైకిల్ రావాలి. అంటే భూమి సైకిల్ ఎప్పుడు వస్తుంది? వాతావరణం సరిగా, అంటే వర్షకాలం వర్షంలో, గ్రీష్మ ఋతువులో, వసంత ఋతువు రావాలి. ఇలా ఋతువులన్నీ కూడా రావడమే ఋతుక్రమం. స్త్రీకి వచ్చేటువంటి ఋతుక్రమం పోయింది. ఇప్పుడు ఆడపిల్లలందరికీ కూడా ఋతుక్రమం లేదు. ఎందుకంటే జంక్ ఫుడ్,
మైదాకు బేస్డ్ ఉన్నటువంటి ఆహారం తింటున్నారు. ఏంటి మైదా? అంటే ఇది మరి అవగాహన లేకపోవటమే కదండి. ఇలాంటి వారు అవగాహన కల్పించడానికి పుట్టారు కదా, అవగాహన కల్పించండి. తప్పకుండా విజయం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పంటల్లో కొన్ని ఉన్నాయి కదా, పాత వరి వంగడాలన్నీ కోల్పోయిన వాటిని మహత్తర కార్యం చేత బృహత్తర కార్యం చేత భగీరథుడు తపస్సు చేసినట్టు మీరు చేసి విత్తనాలన్నింటినీ సేకరించారు కదా. ఇది ధార్మికమైనటువంటి జీవనం మీరు చేస్తున్నారు. మీరు చేసే ధర్మం 10 మందికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకొక చిన్న ప్రశ్న స్వామి. 1 ఎకరం భూమి, దాంట్లో సగభాగం నల్ల బియ్యం, సగభాగం ఎర్ర బియ్యం ఈ సంవత్సరం పండించా. వచ్చే సంవత్సరం అదే భూమిలో తెల్ల బియ్యం, నల్ల బియ్యం ముందేసిన చోట ఎర్ర బియ్యం వేసి, ఎర్ర బియ్యం ఉన్న చోట నల్ల బియ్యం మార్చి వేశాను. కానీ అదే భూమిలో మళ్ళీ దాని రంగు అది కోల్పోకుండా మళ్ళీ అది ఇక్కడ పుట్టింది. అంటే ఎరుపులో పుట్టింది, నలుపులోనే పుట్టింది. ఎరుపు ముందు వేశాను అనుకుందాం, నలుపు తర్వాత వేసాం. వచ్చే సంవత్సరం నలుపు ముందు వేసా, ఎరుపు వెనక వేసా. కానీ దేని గుణాలు దానికి, దేని యొక్క వర్ణం దానికి వచ్చేసింది. పాలేకర్ గారు ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా ఒక మాట, ఇది ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టితేనే దాంట్లో గుణాలు ఉంటాయి అనే దాంట్లో. మరి మాపిళ్ళే సాంబ అనేది 500-600 కిలోమీటర్ల దూరం తమిళనాడులో ఉన్న వెరైటీని తెలంగాణలో పండించినప్పుడు ఈ ఫలితాలు 99% ఫలితాలు వచ్చినాయి. 2 తినకూడదు తినాలి అనే విషయం మీద ఇది తిన్నారు, ఫలితాలు వచ్చినాయి. అంటే పదే ఒక మాట చెప్పేది పాలేకర్ గారు, భూమి అన్నపూర్ణేశ్వరి. ఏది కావాలో అది ఆ విత్తనములో ఉంది గుణం, దాన్ని ట్రేస్ చేస్తుంది అంటాడు ఆయన. విత్తనములు దాంట్లో కాపరు, ఐరన్ ఉంది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, B6 B12 ఉన్నాయి. అది ప్లేస్ మార్చినా దాన్నే ట్రేస్ చేస్తుంది. విత్తనం యొక్క గొప్పతనం అది అంటారు ఆయన. అంటే అప్పుడు నేల స్వభావం ఎక్కడున్నా వేయచ్చు కదా. అది నేల స్వభావం. ఇప్పుడు తల్లి ఉంది, తల్లిలో ఇప్పుడు సరోగసీ అనేది ప్రవేశపెట్టినా బిడ్డ పడుతుంది. ఇప్పుడు డిఎన్ఏతో సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నటువంటి వేరే తల్లి గర్భంలో ఈ భార్యాభర్తలతోటి ఫెర్టిలైజ్ అయినటువంటి ఒక పిండాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక నేలలో పెడుతుంది. అది పోషించేటటువంటి గుణంలో కామన్. అది పోషణ పెంచడం అనేటువంటి గుణంలో కామన్. మీరన్నట్టుగా ఈ డిఎన్ఏలో ఏది ఉందో ఆ గుణాన్ని సత్వ తమో రజో గుణాలని గుణాలు 3 రకాలు, గుణత్రయం అంటారు. ఇప్పుడు ఈ విత్తనానికి అదే డిఎన్ఏ ఉంది, అంటే అదే రసాయనం, అదే ఆర్ఎన్ఏ ఉన్నది కాబట్టి ఏ ప్రాంతంలో వేసినా దాని యొక్క రిఫ్లెక్షన్ అలాగే వస్తుంది, కరెక్ట్ తీసుకుంటుంది. బేస్ అనేటటువంటిది నేలగా ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఈ డిఎన్ఏ ఈ శరీరం ఉన్నది కదా, ఇప్పుడు ఈ ఆహారం అనేటటువంటిది అందరికీ కామన్గా లేదు. మీకు విత్తనం తీసుకుని అదే వచ్చింది, దాంట్లో రసాయనం ఏం మారిపోదు, అదే వచ్చింది. గుణం ఏది మారదు. స్వరూపం, స్వభావం, గుణం అని 3 ఉంటాయి. స్వరూపము, స్వభావము, గుణము ఏటికైనా సరే సృష్టిలో. రూపం అలాగే ఉంటుంది, స్వభావం దాని యొక్క భావం, గుణం, ఈ 3 కూడా మార్పు చెందవు. వీటిని బట్టే అది తీసుకున్నటువంటి ఆహారంలో నీలోప స్వరూప స్వభావ గుణాలు మారుతాయి. అలాగే సాయిల్లో ఎక్కడైతే ఉన్నదో ఆ సాయిల్లో పుట్టినటువంటి వాడికి, తెలంగాణలో పుట్టిన వాడికి మ్యాచ్ అవుతుంది అనమాట. మ్యాచ్ అవ్వడానికి ఇప్పుడు చూడండి అంటుకట్టినట్టు ఉంటుంది, సహజసిద్ధంగా ఉండదు. ఇప్పుడు మీరు తెలంగాణలోనే పుట్టారనుకోండి, తెలంగాణ పంచభూతాలు మీరు తీసుకుంటారు. శరీరం అంటే పంచభౌతిక నిర్మాణం. ఇది పృథ్వీ, ఆపహ, తేజ, వాయుర్, ఆకాశమేవచ. ఇది పంచభూతాన్ని 5. ఇవి ఈ 5 ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అది తయారవుతుంది, అంటే తట్టుకుంటాం. ఈ శరీరం దాన్ని ఆకలింపు చేసుకుని మదర్ బోర్డు కింద ఏర్పడుతుంది.
ఈ మదర్ బోర్డుకి సాఫ్ట్వేర్ని ఎలాగైతే అడాప్ట్ చేస్తాము అలా గుణాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు బయట నుంచి ఫుడ్ ఏదైనా తీసుకొచ్చి దీన్ని మ్యాచ్ చేసామనుకోండి, యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఎక్కడో ఎర్రర్ చూపిస్తుంటుంది. ఎందుకంటే సహజతత్వానికి మ్యాచ్ అయిపోదు. డీజిల్ పెట్రోల్ కలిపేస్తే బండి నడుస్తుంది, కానీ ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. అర్థమవుతుందా? డీజిల్ వెహికల్కి డీజిలే పోయింది, పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ పోయింది. ఇఫ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ జస్ట్ టు సేక్ ఆఫ్ మెయింటెనెన్స్, అంటే మనం అక్కడెక్కడో ఆగిపోయింది, అక్కడ డీజిలే దొరుకుతుంది, పెట్రోల్ దొరకట్లేదు, ఏం చేస్తాం? బండి నడవాలి, వేసేసాం. అలా వేస్తున్నాం అనమాట మనం. సహజసిద్ధంగా మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆయా ప్రాంతాలు మైగ్రేట్ అవ్వడం అనేది మన భారతదేశంలో లేదు. తెలుసా మీకు? మైగ్రేషన్ అనేది లేదు. మైగ్రేషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, అది కొన్ని జిప్సీలకు మాత్రమే, కొన్ని కులాలు కొన్ని జాతులకు మాత్రమే ఉండేది. జిప్సీలు అలా తిరుగుతుండేవారు. కానీ మనకి అభివృద్ధి వికాసం అనే రోడ్లు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం పూర్వం రాజులు కూడా ఏర్పాటు చేసిన ఏ దేశ జనాభా ఆ దేశంలోనే ఉండేవారు, ఆ దేశాన్ని పాటించేవారు. ఏంటి? రాజు యొక్క ఆదేశాన్ని పాటించి ఆ దేశంలోనే ఉండేవారు. ఇప్పుడు సందేశం లేదు, ఏ దేశం లేదు, ఏ దేశం నుంచి ఎక్కడికైనా పోతున్నారు. అందుకని ఆ దేశం, ఆ అలవాట్లు, ఆ సందేశాలు పోయినాయి. అందుకే శరీరం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమై దేనికి రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు, దేనికి కట్టుబడి ఉండాలో అర్థం కావట్లేదు. మైగ్రేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, పూర్వకాలం ఎందుకంటే వాళ్ళకి ఈ కార్లు లేకపోతే ఇవన్నీ డెవలప్ చేయలేక కాదు. ఇప్పుడు సైంటిస్టులు ఏదో డెవలప్ చేసేసాం, కాళ్ళతో నడిస్తే కార్లు ఎందుకు? పెట్టుబడి లేకుండా దేవుడిచ్చిన కాళ్ళను వదిలేసి కార్లతో నడవడం మొదలుపెట్టాం. అప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అంటే పని చేసేటటువంటిది పని చేయకుండా పోతుంది. శరీరం అనేది ఒక వాహనం, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఒక టూల్ ఇది. ఈ టూల్ని సుఖపెడుతున్నాం. సుఖపడడం వలన మనం అనుకుంటున్నాము ఏ పని చేయకుండా ఉంచడం వలన పని చేయింది అయిపోతుంది, పని చేయకుండా పోతుంది. పిల్లల్ని కనాల్సింది పిల్లల్ని కనదు, వంట చేయాల్సింది వంట చేయదు, పంట చేయాల్సింది పంట చేయట్లేదు. అంచేత ఈ అభివృద్ధి పేరుతో జరుగుతుంది. ఇది ఒక రకంగా వికాసమే వినాశం. ఏంటి? వికాసమే వినాశం. ఎంత వికాసం జరుగుతుందని చెప్తున్నారో, ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత జ్ఞానాన్ని అణిసివేసి అజ్ఞానాన్ని పెంచుతున్నాం, సోమరిపోతులను పెంచుతున్నాం, కంఫర్ట్స్ పెంచుతున్నాం, కానీ సుఖాన్ని పెంచుతున్నాం, కానీ సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నామో లేదో తెలియదు. సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నారేమో కానీ ఆనందాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే సుఖ సంతోషాలను ఇచ్చేది సైన్స్ అయితే, ఆనందాన్ని ఇచ్చేది సెయింట్స్ చెప్పింది వదిలేసాం, సైన్స్ చెప్పిందే అగ్రతాంబాలం ఇచ్చి నిలబెడుతున్నాం. మనం కూడా మాటల్లో కూడా ఈ స్వామీజీలు వీళ్ళందరూ సైన్స్తో కంపేర్ చేస్తున్నారు. సైన్స్ ఈజ్ 0.1%. సైన్స్ అనేది అనంత విశ్వం అంతా కూడా చెప్పగలిగింది. కాబట్టి ఒక సెయింట్ ఇలా కూర్చుని ప్రపంచం కాదు కదా, ప్లానెట్స్ అన్నిటిలోకి వెళ్ళగలడు. సూర్యుడిలో హీలియం ఉందని కానీ, లేకపోతే మొన్న చంద్రయాన్లో ఏ ధ్రువం దగ్గరికి తీసుకెళ్ళారు? దక్షిణ ధ్రువం కింద ఉన్నటువంటి అక్కడికి ఎందుకు వెళ్ళారు మన వాళ్ళు? చీకటి ఉంటుందని తెలిసి ఎందుకు వెళ్ళారు? ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి వెళ్ళట్లేదు, మన వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు దేవే, చిన్నప్పుడు ఉగ్గుపాలతోటి పెట్టి చెప్పారా? ఆ పాట ఏదో పిచ్చదనుకున్నారు. దాని వెనకున్న సైన్స్ ఏంటో తెలుసా? చందమామ, చంద్రుడు మామయ్య నీకు ఎలా అవుతాడు అని బిడ్డకి చెబుతుంది. అదేదో పాట అందరూ పాడుకుంటూ వచ్చేసారు. కానీ నేను మొన్న చంద్రయాన్ చేసినప్పుడు, నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను ఈ విషయం. ఎందుకు చంద్రయాను అక్కడికి వెళ్ళింది అనేదానికి చందమామ రావే, జాబిల్లి రావే అనే పాటలో ఉన్న రహస్యాన్ని సైంటిస్టులు ఎలా కనుక్కున్నారు వాడు కూడా తెలీదు. కానీ ఉగ్గుపాలతో మన తల్లి ఆ పాట పాడింది కాబట్టి ఆ ఆలోచన అనేది బిల్టప్ అవుతుంది మనలో. చంద్రుడు మామ ఎలాగంటే భూమి నుంచి విడిపడినటువంటి ఒక మొక్క చంద్రుడు. అర్థమవుతుందా?
ఈ చంద్రుడు భూమి అనేది మనకు మాత అయితే తల్లి అయితే ఎలా తల్లి మనకు జన్మనిచ్చింది కాబట్టి తల్లి. ఈ తల్లి నుంచి విడిపడినటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వాడు. కాబట్టి మీకు మామయ్యరా వాడి పరాయోడు కాదు అని మన తల్లులు చెబుతూ వచ్చారు. చెబుతూ వస్తే ఈ గ్రహం మీద ఈ తల్లిని అక్కడి నుంచి విడిపడిపోయాడు ఎవరు తమ్ముడు. అక్కను చూస్తూ అలా ఉండిపోయాడు అనమాట. అక్క ఏ దుష్టగ్రహం మన ఇద్దరం కలిసి ఉండడం చూడలేకపోయిందో, మన ఇద్దరిని విడదీసింది, నీకు దూరం అయిపోయాను అక్క, నీకు పెళ్లి చేయకుండా వెళ్ళిపోయానే, కళ్యాణం చేయలేదే, తమ్ముడుగా నా బాధ్యత నిర్వర్తించదు అయ్యో అని బాధపడుతూ అలా చూస్తూ తిరిగాడు. అందుకే స్టాటిక్గా తిరుగుతాడు చంద్రుడు, ఇలా తిరగడు. చంద్రుడు ఎప్పుడు ఇలా తిరుగుతుంటాడు, అలా అక్క చుట్టూ తిరుగుతూ అలా చూస్తున్నాడు. అందుకే ఒక ముఖం తెల్లగా ఉంటుంది, ఒక ముఖం నల్లగా ఉంటుంది, వెనకంతా చీకటి ఉంటుంది. అర్థమైందా? అలా చూస్తూ తిరగడం వల్ల ఒళ్ళు మర్చిపోయాడు. అక్క నీకు పెళ్లి చేయలేదు, ఏం చేయాలి, నీకేం ఇవ్వకుండా వచ్చాను అంటే ఇది వ్యంగ్యంగా చెప్పినా దాని వెనక రహస్యం ఒక పెద్ద సైన్స్ ఉంటుంది వెనక. నేనేమి ఇవ్వగలను అని అక్క వంక చూస్తూ వెనక అలా నా వెనక ఏం పోగు చేసుకుని వెనక చూసుకున్నాడు. వెనక అంతా ఐస్ గడ్డలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇది తిరిగి వెనక నీడపడిపోయి ఐస్ వెనకాల బరువు అయిపోయింది. అమ్మ నా వెనక ఏముందంటే ఇది ఉంది ఐస్ గడ్డ వేసేట్టు. అది సముద్రం అయింది. ఆ సముద్రాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే అక్కకి అప్పుడు బిడ్డలు పుట్టడం మొదలుపెట్టింది. ఇది ఈ భూమి యొక్క చరిత్ర. అర్థమైందా? అర్థం కదా? అప్పటి వరకు మొక్క లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఆ సముద్రం ఆకాశ సృష్టి. ఇప్పుడు సైకిల్ స్టార్ట్ అయింది. సైకిల్ స్టార్ట్ అయ్యి ఇన్ఫెర్టైల్ ల్యాండ్ ఫెర్టైల్ మొదలు అది తల్లి అయింది. తల్లి అయితే చూసుకుంటున్నాడు. అందుకు ఏముంది తమ్ముడి దగ్గర అంటే వెనక నీరు ఉంది. ఆ నీరు ఉన్నటువంటి గ్రహం. అందుకే చంద్రుడు జలాధిపతి. మన శాస్త్రాలు ఏముంటుంది? చంద్రుడు జలాధిపతి. జలం చంద్రుడు. చంద్రుడు మన బ్రెయిన్ని ఆపరేట్ చేస్తుంటాడు. మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది చంద్రుడు. అమావాస్యకి పౌర్ణమికి కూడా డిఫరెన్స్. నాట్ ఓన్లీ అమావాస్య అండ్ పౌర్ణమి. అసలు మీకు అధిపతి చంద్రుడి యొక్క ప్రభావం ఇది. అందుగురించి బ్రెయిన్ ఆలోచనకి అతను అధిపతి. ఈ ఆలోచనలన్నీ చంద్రుడి నుంచి వస్తాయి. మామయ్య ఇస్తుంటాడు. కవులు కూడా ఆలోచనలన్నీ మామయ్య ఇస్తుంటాడు. మామయ్య దగ్గర నుంచి ఒరే మేనల్డు అని. అందు గురించి ఈ సైంటిస్టులు ఈ కథను ఆధారంగా చేసుకుని చిన్న లాజిక్ను ఉపయోగించి ఆ ధ్రువం దగ్గరికి వెళ్ళారు. ప్రపంచ దేశాలు ఎవ్వరూ కూడా వెళ్ళనటువంటి దగ్గరికి అక్కడ ల్యాండ్ అయ్యారు. అక్కడ ల్యాండ్ అయితే పక్కనే ఉంటుంది కదా చీకటి. అక్కడికి దగ్గర నీరు ఉంటుందని తెలుసుకున్నారు. నీరు ఉందని తెలిసింది. మన ఏనాడో చందమామ రావే అనే పాట ఉగ్గుపాలతో పెట్టి మన తల్లులు ఎందుకు పాడారంటే ఎప్పటికైనా ఈ ఆలోచన ఉన్నవాడు వస్తాడు, వాడు సైంటిస్ట్ అవుతాడు. ఈ సైంటిస్ట్గా పుడతాడు. అప్పుడు ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసి ఆ చంద్రయాన్ చేస్తాడనే ఉద్దేశంతో ఈనాడో పెట్టిన పాట అది. అది ఈనాడు పాటై ఏ పోటు లేకుండా మనం ప్రపంచ దేశాల్లో గొప్పవాళ్ళం. అందుకు సైంటిస్ట్ గొప్పవాడా అంటే సైంటిస్ట్ గొప్పవాడా? మన తల్లి పాట గొప్పదా? తల్లి పాట. ఇది మూఢనమ్మకం కాదు. మనం మూఢులమైతే నమ్మకాలు మూఢనమ్మకాలు అవుతాయి, నమ్మకాలు అమ్మకాలు అవుతాయి. కాబట్టి ప్రతి అణువులో కాళగజ్జ, కంకాలమ్మ, ఏగులు చుక్క, ఎలకమ్మగ్గా అని పాడతారు. తెలుసా మీకు? పాట విన్నారా? కాళ్ళకి గజ్జ వస్తే వేగుల చుక్క పొడిచినప్పుడు అదేందా ఇదివరకు గజ్జి వచ్చేసింది అందరికీ, పిల్లలందరికీ. అది పెద్ద గోకేసుకుంటుండేవారు అందరూ. గజ్జి అనేది మొత్తం వచ్చిందంటే వదలదు, మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా వచ్చేస్తుంది. ఆ గజ్జి మహంకాళి అనమాట. కాళ గజ్జి కంకాళమ్మ. కంకాళమ్మ అంటే అది ఒక పెద్ద అసురశక్తిలాగా. కంకాళమ్మ అంటే మహంకాళి ఇలాగ అనమాట, వదిలేది కాదు. వేగుల చుక్క, పైన చుక్క వేగుల చుక్క అని కనపడుతుంది. అది బ్రైట్గా కనపడినప్పుడు ఎలక మొగ్గ, యాలక మొగ్గ, యాలక్కాయ అదేంటి ఏంటంటారు, మొగ్గ లవం మొగ్గ. ఆ మొగ్గను అరగదీసి ఆ గజ్జికి రాస్తే తగ్గిపోద్దిరా బాబు అని అర్థం. పెద్ద మెడిసిన్, డాక్టర్లు, ఇవి చదువులు ఇవన్నీ అంటే వైద్యాన్ని పాటల్లో పెట్టేశారు.
వైద్యం కాదు, మీరు ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాటలు నా దగ్గర తీసుకురండి, వాటిలో పాట ఏంటో చూపిస్తాను నేను. ఇవన్నిటి మీద ఒక యోగి, ఆహా నా తల్లి భారతి ఎన్ని రకాలుగా విజ్ఞానాన్ని, విజ్ఞాన తృప్తాత్మ అని ఎన్ని రకాల బోధనలు చేసిందో అవన్నీ వదిలేసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై అండి. రెయిన్ రెయిన్ గో అవే. మనం వర్షం వస్తే దేవుడా దేవుడా అని దండం పెట్టుకుంటాం, వీడు వర్షం రాకూడదని దండం పెట్టుకుంటాం. అంటే దరిద్రాన్ని కోరుకునే పాటలు పిల్లలకు నేర్పుతాం. వాన వాన వల్లప్ప, ఎండలు కాచేది ఎందుకురా, వానలు కురిచేటందుకురా. చూడండి ఎంత సింపుల్గా, వానలు కురిచేది ఎందుకురా, పంటలు పండేటందుకురా. ఎండలు కాస్తాయని ఓ ఎండ కాసేస్తుంది ఏసీ పెట్టుకుంటాడు. ఏసీ పెట్టుకోవడం వల్ల బయట ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఒక సైకిల్ ఆఫ్ విధ్వంసం సైంటిస్టులు చేసింది. పెద్ద టీవీల్లోకి వచ్చి సైంటిస్టులు గొప్ప కనిపెట్టారు, గొప్ప వాళ్ళు అంటున్నారు. ఆ వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఏ సైంటిస్ట్ అయినా లోక కళ్యాణం కోసం చేసింది ఏమీ లేదు. ఏ సైంటిస్ట్ అయినా ఈరోజు ఆన్ రికార్డు చెప్తున్నా, రమ్మండి కూర్చోమండి, ప్రతిదానికి పేటెంటు, వ్యాపారం. వ్యాపారం ఎప్పుడైతే మొదలైందో వ్యవహారం చెడిపోతుంది, వ్యవస్థకి వినాశనం మొదలవుతుంది. కాబట్టి వికాసమే. ఫ్లైట్లో వెళ్ళొచ్చేస్తున్నాను నేను కూడా, కానీ ప్రవాహంలో తప్పదు, ఏం చేస్తాం. కాల ప్రవాహం ఇది. ఆ కాల ప్రవాహంలో వచ్చే మార్పులు ఇవన్నీ తిరిగి మళ్ళా సైంటిస్ట్ రోజులు రాబోతాయి. ఈ సైకిల్ అనమాట. ప్రతి ఆవృతం జరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. చాలా చెడిపోయిందండి లోకం అంటుంటారు, చెడిపోతుంది అంటుంటారు. చెడిపోవడం దాని సహజ లక్షణం. ఇప్పుడు పుష్పం ఏమవుతుంది, చెడిపోతుందా, అలాగే ఉండిపోతుందా? అలా ఉండిపోతే ప్లాస్టిక్ పుష్పం, అది పని చేయదు, వాసన రాదు, మరలా ఎందుకు పని చేయదు. అందుకే అలా ఉండిపోకూడదు. పుష్పం ఏమైపోవాలి, రాలిపోవాలి, వెళ్ళిపోద్ది. రాలిపోతాయి రేకులు, రాలిపోతేనే దాంట్లోంచి పిండి వస్తుంది. పిండి అలాగే ఉండిపోయింది అనుకోండి, అది పని చేయదు, అది కాయ అయిపోతుంది. లావు అయిపోయిందండి ఎంత ఉండేది అని అనుకోకూడదు మనం, అది కాయ అవుతుందని తెలుసుకోవాలి. ఆ కాయ పండు అయిపోతుంది. పండు ఏమవుతుంది, ఇత్తనం కుళ్ళిపోతుంది. పండు ఏమవుతుంది, మీరు పాడైపోయిందండి పండు అన్నారనుకో, నేనేమంటాను, పండు పాడైందా, పండు పాడవలేదు, దాని లోపల నుంచి నూతన బీజ ఆవిర్భావం జరుగుతుంది. అంటే మహావృక్షం బయలుదేరుతుంది, అంకురం. మహావృక్షానికి ఆ బీజం బయలుదేరింది. కాబట్టి మీకు పాడైనట్టు కనపడేది నాకు పాడుపోయింది అన్నట్టు కనపడుతుంది, అంటే చెడిపోయింది అన్నట్టు కనపడుతుంది. మీకు చెడిపోయినట్టు కనపడేది నాకు చెడిపోతుంది అన్నట్టు కనపడుతుంది. కాబట్టి లోకం చెడిపోవట్లేదు, సహజమైన పరిణామ క్రమంలో ఉంది. దీనికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. తాత్కాలికమేది ఏదైనా సరే ఆ కాలంలో వారు సుఖంగా జీవించడానికి ఉపయోగపడేటువంటి పని మీలాంటి వారి చేత ధార్మికమైనటువంటి పనులు, కార్మికమైన పనులు చేస్తూ ఈ లోకాన్ని సంరక్షిస్తూ మీలాంటి వారు ఈ వరి వంగడాలు వీటిని సేకరించి పాలేకర్ లాంటి వాళ్ళు ఈ తాత్కాలికమైనటువంటి ఉపశమనము, అంటే ఈ కాలానికి సంబంధించి రక్షించడానికి మీరు వారధులుగా సారథులుగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక విద్య, ఉద్యోగాలు, ఆర్థికపరమైన స్వేచ్ఛ ఆడవాళ్ళు కోరుకోవటం, తద్వారా ఆహారపు అలవాట్ల ద్వారా జరుగుతున్నప్పుడు పరిణామంలో అమెరికాలో, భారతదేశంలో చూస్తే ఆటిజం అనేది ఒక కొత్త వ్యాధి బయటకు వచ్చింది. ఇది కారణము గర్భం దాల్చినప్పుడు గర్భ సంస్కారాలకు సంబంధించినవి అమ్మమ్మ, తాత, నాయనమ్మ ఉన్నప్పుడు తగు చర్యలు, ఆహారపు అలవాట్లు కాలమాన ప్రకారం జరిగింది ఒకప్పుడు ఈ భూమి మీద. ఇప్పుడు వీళ్ళ సంఖ్య భారతదేశంలో 100కి 2 తయారవుతున్నారు అనేది
మేము మా కార్యాలయానికి ఇదివరకు వ్యవసాయానికి సంబంధించిన మనుషులు వచ్చేవాళ్ళు, రైతులు తెలుసుకుందామని. ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఏం ఆహారం పెట్టాలనే సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా బాధాకరం. అంటే వీళ్ళని పెంచటం అనేది చావు కన్నా భయంకరమైంది. అవును, నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి. మెంటల్లీ రిటార్టెడ్. ఇది అమెరికాలో కూడా నేను వెళ్ళడం జరిగింది. నా దగ్గరికి చాలామంది వచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని మీద ఒక కమిటీ వేసింది. దాదాపు ప్రపంచంలో టాప్ సైంటిస్టులు 11 మంది బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. ఎందుకంటే వరల్డ్ ఎకానమీ దీని ద్వారా రాబోయే రోజుల్లో క్లోజ్ అయిపోయే ప్రమాదం ఉంది అని గుర్తించింది. అందుగురించి WHO ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి అనుకుంది. అప్పుడు ఈ బృందం అంతా కూడా ఎలా మూసుకుపోతుందంటే ఎకానమీ, ఓ పక్క నుంచి పుట్టిన వాళ్ళేమో ఇలా పుడుతున్నారు. ఒకడు పుడితే ఆ తల్లిదండ్రులు కాకుండా చుట్టుపక్కల ఒక నలుగురు ఆ మనిషిని ఎత్తుకెళ్ళడం, వాడికి కావాల్సినవి చేయడం, అంటే ఆ వాళ్ళు చేసేటువంటి ప్రొడక్టివిటీ అంతా వీడికి ఆగిపోతుంది. పైగానేమో వాళ్ళకున్న ఆస్తులు కూడా తరిగిపోతాయి. తద్వారా ఎకానమీ పడిపోతుంది, కుటుంబ ఎకానమీ. ఇంకొక రెండో సైడ్ నుంచి ఎలా వస్తుందంటే ముసలితనం, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా మెంటల్లీ రిటార్టెడ్ అయిపోతున్నారు. ఈ రెండు వైపుల నుంచి మూసుకుపోయి వీడికి 3 అటెండెంట్స్ కావాల్సి వస్తున్నారు. కాబట్టి ఆ 3 ఎకానమీ కూడా క్లోజ్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటని అలా 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 ప్రపంచం అంతా తిరుగుతూ మా దగ్గరికి రావడం జరిగింది, మా ఆశ్రమానికి ఆ బృందం. దానికి ఒక సొల్యూషన్ చెప్పాము. అది లండన్లో నన్ను అక్కడికి రమ్మన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ రీసెర్చ్ ఇది చేద్దామని. నేను దాని సొల్యూషన్ ఏంటంటే న్యూరో యాక్టివిటీని ఎలా యాక్టివేట్ చేయాలి, దాని గురించి సంబంధించినటువంటి మన భరతముని చెప్పినటువంటి నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి షడ్విధాలైన నవ్వులను చూపించాను. ఏంటి 6 రకాల నవ్వులు ఉన్నాయి. ఈ 6 రకాల నవ్వుల్లో ఏ నవ్వితే చూడండి మీరు, ధాన్యం మందులు ఇవి కాదు, నవ్వు కూడా ఒక మందే. అర్థమైందా? నవ్వు ద్వారా మాత్రమే ఇది తగ్గుతుంది అని చెప్పాను సొల్యూషన్. చూడండి, దీంట్లో 6 రకాల నవ్వులు. నేను హసిత యోగం అని కొన్నాళ్ళు చాలామంది CEO-లకి వీళ్ళందరికీ కూడా, అలాగే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళందరికీ నవ్వు మాత్రమే ఒక యోగంగా నేర్పాను, హసిత యోగం అని. దాని ద్వారా సౌత్ ఈస్టర్న్ రైల్వే, DRMలు వీళ్ళందరూ మొత్తం ఆ ఏరియాలో ఆ ఒక్కడిని తన ముఖం నవ్వుల్లోకి తీసుకురావడం వలన అక్కడ ఉన్న ప్రొడక్టివిటీ ఎలా పెరిగిందో నిరూపించాను. అంటే నవ్వు అనేటటువంటిది మన నాడీ మండల వ్యవస్థ మీద ఎలా పనిచేస్తుంది. అందుకే నవ్వలేవు నువ్వు లేవు, నువ్వు లేవు నవ్వలేవు అన్నాను. అంటే ఈ సృష్టిలో ఎవరికైనా ఏదైనా వరం ఉంటే సృష్టి యావత్తుకి, సృష్టిలో అనేక రకాల 84 లక్షల జీవరాశులు వచ్చినాయి, అన్నీ పుట్టినవి. కానీ ఈ వేటికి లేనటువంటి దివ్యమైనటువంటి వరం కానుక ఆ సృష్టి ఇచ్చిందంటే అది నవ్వు. ఆ నవ్వు మనిషి మర్చిపోయాడు. ఎక్కడైనా చూస్తున్నారు 16 ఏళ్ళ అమ్మాయి కూడా నవ్వనవ్వలాడుతున్న అమ్మాయి అనేది, నవ్వుతూ ఉన్న అమ్మాయి ఎవరైనా కనపడ్డారా మీకు? స్కూల్ నుంచి వచ్చి పిల్లలు బ్యాగులు మోసుకుని ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోదామా అని మొక్కం పెట్టు. పోని మధ్య తరగతి, పోని వయసు వచ్చిన వాళ్ళు, పెళ్ళి అప్పుడే కళ్యాణమయ్యి నూతన వధూవరులను ఎప్పుడైనా చూసుకొని వాళ్ళు తుల్లి పడుతూ నవ్వుతూ ఉంటారా భార్య భర్తలు? అంటే ఒకరిని చూసి ఒకటి ముఖం అలా అనుమానాస్పదమైన ముఖం పెట్టు. పోనీ 2-3 పిల్లల కన్నా భార్య భర్తలు ఎవరైనా హాయిగా నవ్వుకుంటూ కనపడ్డారా అంటే అక్కడ ఉండడం లేదు. పోనీ అన్నీ తీరిపోయినాయి కదా, వయసు వచ్చింది కదా అని ముసలివాళ్ళు ఎవరు నవ్వుకున్నారంటే చింతాగ్రస్త, బాల్యావస్థ క్రీడాసక్త, తరుణావస్థ తరుణాసక్త, వృద్ధావస్థ చింతాగ్రస్త అన్నారు ఆదిశంకర్ల వారు. అంటే చిన్నప్పుడు పిల్లలందరూ ఆటలందు ఆసక్తి కనిపిస్తారు బాల్యంలో, యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకున్న వాళ్ళు గడిపేస్తారు. ఇక ముసలితనం వచ్చిన తర్వాత గతం తలుచుకుంటూ ఏడుస్తూ బతికేస్తుంటారు, ఈడ్చుకుని వెళ్తుంటారు ఈ జీవితాన్ని అంతా. కాబట్టి ఎక్కడ నీ గురించి నువ్వు తెలుసుకుంటావు.
ఎక్కడ నవ్వే అవకాశం ఉంది. కాబట్టి ఈ నవ్వలేవు, నువ్వు లేవు, నవ్వలేవు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ప్రెజెన్స్, మీరు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఆనందించలేకపోతే, ఆస్వాదించలేకపోతే మీకు నవ్వు రాదు. అందరూ ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతుంటారు, మరి మనసు ఎక్కడికో వెళ్తారు. కరెక్ట్. దే ఆర్ నాట్ కాన్షియస్. ఇఫ్ దెర్ ఈజ్ నో కాన్షియస్, హౌ కెన్ హీ స్మైల్? అందుగురించి నువ్వు నవ్వాలంటే నువ్వు బ్రతికుండాలి. బ్రతికున్నవాడే నవ్వగలుగుతాడు. నవ్వితే శివం, నవ్వకపోతే శవం. గట్టిగా చెప్పండి. శవం. నేను అనలేదు, మీది నోటితో అనిపిస్తాను. కాబట్టి నవ్వితే శివం. అందుకే ఈ టీవీ చూసే వాళ్ళందరూ కూడా కాస్త నవ్వడం నేర్చుకోండి. నవ్వితే రేపు రాబోయేటటువంటి రోగాలు సగం తగ్గుతాయి. 6 రకాల నవ్వులు ఉన్నాయి. అందుకే ఈ లాఫింగ్ క్లబ్లకు వెళ్ళకండి. ఆ లాఫింగ్ క్లబ్లు హా అని నవ్వుతారు. అదే ఆర్టిఫిషియల్ నవ్వు అనేది. అది కాదు. అది హసితము, స్మితము, మందస్మితము, హసితము, అపహసితము, అతిహసితము, ప్రహసితం అనేటువంటి నవ్వులు ఉన్నాయి. ఏ నవ్వులు నీకు యోగాన్ని ఇస్తాయి, ఏ నవ్వులు రోగాన్ని తెస్తాయి. ఇప్పుడు లాఫింగ్ క్లబ్లో నవ్వే నవ్వులన్నీ రోగాలను తెస్తాయి. అది నవ్వే కాదండి. అది నవ్వు కాదు. చూడండి, మీకు రావణాసురుడు ఎలా నవ్వేవాడు? హా 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 హా. అది అతిహసితం, అపహసితం, ప్రహసితం. అందుకు రాక్షస నవ్వులు నవ్వకండి. హసితము, స్మితము, మందస్మితము ఈ అనుభవజ్ఞులైనటువంటి యోగ్యులైనటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకోండి. నేను అందుకే దీనికి హసిత యోగం అన్నాను. లాఫర్స్ క్లబ్ కాదు. అదే లాఫర్స్ క్లబ్ కాదు. ఏంటి లాఫర్స్ అన్నానా? క్షమించండి, లాఫర్స్ క్లబ్ కాదు. అర్థమైందా? లాఫర్ క్లబ్ అనే మీరేమనుకోకండి. లాఫర్స్ క్లబ్ కాదు. హసిత యోగం, నవ్వు యొక్క యోగం. నవ్వితే శివం, నవ్వకపోతే మీ ఇష్టం. కాబట్టి మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, అలా ఉండాలనుకుంటున్నారా? శివం అంటే కళ్యాణం. మీ జీవితం అంతా కూడా కళ్యాణం వైభవంగా జరగాలంటే మీ ముఖం మీద నవ్వు ఉండాలి. నవ్వు పువ్వులా నువ్వు. పువ్వు నవ్వుతుందా? పెదాలు ఉందా? కానీ పువ్వుని చూసిన వెంటనే ఏడుపు ముఖం కూడా నవ్వుతుంది. అందుకే పెదాలు లేని పువ్వు నువ్వే నవ్వితే పెదాలు ఉన్నటువంటి నువ్వు నవ్వలేవా? కాబట్టి ఈ నవ్వుని సొల్యూషన్గా చెప్పాను సైంటిస్టుల బృందానికి. ఓహవా అన్నారు. వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు. నన్ను అక్కడ ఆక్స్ఫర్డ్లో ఏది డాక్టరేట్ ఇస్తాను. నాకేమి ఇస్తారంటే డాక్టరేట్. అంటే నువ్వు నీకు తెలియదు, కానీ ఈ విషయం నీకు తెలియదు. ఏ విషయం? ఈ విషయం. దీని మీద రీసెర్చ్ చేసి నేను చెప్పిన విషయానికి నాకు డాక్టరేట్ ఇస్తాను. తెలియనోడు నాకు డాక్టరేట్ ఇస్తాడు. మరి నీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? పేటెంట్ వాడు తీసుకుంటాడు. ఇవన్నీ వ్యాపారం 100%. తర్వాత ఏం చేశాడు ఒబామా? బ్రెయిన్ మ్యాపింగ్ మిషన్ అని ఒకటి పెట్టాడు. అది సెనేట్ మొత్తం వాళ్ళు పార్లమెంట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను పర్సనల్గా తీసుకుని చేశాడు. అయితే దీనికి ఇప్పుడు ఆహారానికి లింక్ ఏంటి? వ్యవసాయానికి. అది మాట్లాడుకుందాం. అదొక స్టోరీ. ఇప్పుడు వ్యవసాయానికి వద్దాం. వ్యవస్థకి సాయమే వ్యవసాయం. వ్యవస్థని ఒక గ్రూపుగా తీసుకొని, అంటే సమాజాన్ని సాయం చేసేటటువంటిది ఒకే ఒకటి. ఇక మిగతా అన్నీ అక్కర్లా. ఏది? ఈ సైంటిస్టులు చెప్పేటువంటి అవసరాలు ఇవన్నీ అనవసరాలు. అవసరాలు కాదు, ఇది అవసరాలుగా తయారు చేసిన అనవసరాలు. మనిషికి అవసరం అంటూ ఉంటే గాలి, నీరు, అగ్ని, వాయువు. గాలి అంటే వాయువే. పంచభూతాలతో సంబంధం. పంచభూతాలతో సంబంధం లేకుండా పంచభూతాలు అయిపోతున్నారు. పంచభూతాలను వదిలేశారు. అన్ని డూప్లికేట్. నీరు కొనుక్కుంటున్నారు. నీరుని కొనుక్కుంటే వచ్చేది వ్యాపారం. అర్థమైందా? కాబట్టి నీరు భగవంతుడు ఫ్రీగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. నేలని ఉచితంగా ఇచ్చాడు. అంటే మెతుకు నీ బతుకు. అర్థమైందా? నువ్వు బ్రతకాలంటే మెతుకు కావాలి. ఆ మెతుకు ఇవ్వాలంటే ఎవరిస్తారు? వ్యవసాయం. వ్యవస్థకి సాయం వ్యవసాయం.
ఆ వ్యవసాయం చేసేటటువంటి వాడిని నీకు అన్నం పెట్టేవాడికి నువ్వు కన్నం వేస్తున్నావు వ్యాపారం పేరుతో. అందుకే వినాశనానికి గురి అవుతుంది ఈ ప్రపంచం. తిన్నది అరగడంలా, అరిగితే గ్యాస్ పైనుంచి కింద నుంచి గ్యాస్ వచ్చేస్తుంది. కారణం ఏంటి? రైతును మర్చిపోవడం, నేలను మర్చిపోవడం, నేల విడిచి సాము చేయడం సమాజం. కాబట్టి వ్యవసాయాన్ని మర్చిపోతే ఉద్యోగం పేరుతో, ఉద్యోగం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సర్వీస్ కదా, సర్వీసేనా? సర్వీస్ అంటే ఏంటి? సేవ. సేవ చేసేవాడు సేవకుడు. సేవకుడు అంటే ఏంటి? బానిస. బానిస బ్రతుకుకి చదువుకుంటున్నారు మీరు. ఉద్యోగాలన్నీ బానిస బ్రతుకులే. ఆ బానిసగా జీవించడం వల్లనే టెన్షన్ వస్తుంది, అటెన్షన్ లేదు. కానీ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశము. వ్యవసాయం చేయడమే వ్యవస్థకి సాయమని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అన్నం పెట్టే దేశం అన్నపూర్ణ భారతదేశం. ఆ తల్లి భారతి అందరికీ క్షీరధారలు ఇచ్చి పెంచింది. ఎన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మ క్షీరధారలు తాగి అన్నంగా మారిస్తే క్షీరధారల్ని తెల్లటి అన్నంగా మార్చింది. ఆ తల్లి అన్నం తిని దీనికే కన్నం వేసి వెళ్ళిపోయినటువంటి వాడు అయినా క్షమించింది నా తల్లి భారతి. కాబట్టి నా తల్లి ఇచ్చినటువంటి క్షీరధారల యొక్క శక్తి, యుక్తి వ్యవసాయం. ఆ వ్యవస్థకి సాయం చేసే వ్యవసాయదారుణ్ణి కష్టపెడుతున్నాం ఈరోజు. తిరిగి భారతీయ యువత అంతా కూడా మన పూర్వ సాంప్రదాయమైనటువంటి వ్యవస్థకి సాయం చేయాలని యువత అంతా ఆనాటి యువతలాగా భూమిని నమ్ముకోండి, తల్లిని నమ్ముకోండి. తల్లి పాలను వదిలేసి ఫ్యాక్టరీ పాలను తాగేటువంటి బిడ్డ ఏ విధంగా పౌష్టికంగా ఉండడో అదేవిధంగా వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగాల పేరుతో అనేక దేశాలకు వెళ్ళిపోతూ వలస వెళ్ళిపోతున్నట్టు యువత తిరిగి భారతీయుడిగా మారండి. భారతీయ వ్యవసాయ వ్యవస్థకి సాయం చేయండి. తిరిగి రైతులుగా మారండి. రైతు ఎలాంటి వాడంటే రౌతు లాంటివాడు. సమాజం అనే గుర్రానికి రౌతు ఎంత ముఖ్యమో వ్యవస్థకి సాయం చేయడానికి రైతు అంతే ముఖ్యం. రైతు సరిగా లేకపోతే మెతుకు కరువు అవుతుంది, ఈ వ్యవస్థకి బ్రతికే కరువు అవుతుంది. కాబట్టి మా విజయరామ్ చేస్తున్న ప్రయత్నం విజయోస్తు అని దీవిస్తూ ప్రతి ఒక్క యువత కూడా బానిస బ్రతుకులు వదిలేసి విద్యావంతులు కండి. విద్య అంటే ఏమిటి? కుమ్మరి కుండలు చేయడం విద్య, కమ్మరి నాగలు చేయడం విద్య, కంసాలి బంగారపు బంగారాన్ని వస్తువుగా మార్చడం గొప్ప. అలాగే సాలి చెట్టులోంచి వచ్చిన పత్తిని తీసి పత్తిని ఏకుగా మార్చి, ఏకును ఒడుకుగా మార్చి, కండిగా మార్చి, రాట్నం తిప్పి వస్త్రాన్నిగా తయారు చేసేటువంటి మహానుభావులు వాళ్ళు ఈరోజు చిన్నతనంగా భావిస్తున్నారు. ఒక వస్త్రాన్ని తయారు చేయడం బ్రహ్మ విద్య, ఒక నాగల్ని దుక్కుదున్నే నాగల్ని తయారు బ్రహ్మ విద్య. చదువుకుంటే తయారు చేయలేరు నాన్న నాగలి. పిహెచ్డీలు చేసిన వాళ్ళు నాగలు తయారు చేయలేరు, వస్త్రాన్ని నేయలేరు, క్రాఫ్ట్ వేయలేరు. చదువు కొంటం అనేది మానేయండి. విద్యలు ఇవన్నీ కమ్మరి కుమ్మరి కంసాలి సాలి ప్రతిదీ విద్య. చమార్ చండాళ్ళు అంటున్నారు చూసారు, చమార్ అగ్రకులంలో పుట్టినటువంటి బ్రాహ్మణులతో సమానం. కాబట్టి కుల వ్యవస్థ అనేది కుల వ్యవస్థ కాదు. ఆ కుల వ్యవస్థ అనేటటువంటిది నీలో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో అది కిల్ అయిపోకుండా సామర్థ్యాన్ని పెంచి వ్యవస్థకి సాయం చేసేటువంటి కులవృత్తులన్నింటిలోకి రండి. అందరూ కూడా భారతీయ యువత బానిసగా బ్రతకండి, ఖుద్దార్ స్వతంత్రుడిగా బ్రతకండి. అప్పుడే గాంధీజీ కలగన్న గ్రామ స్వాతంత్రం వస్తుంది. చూడండి, వారు చేసినటువంటి ఉద్యమం ఈరోజు ప్రపంచమంతా కూడా వెళ్ళబోతుంది. వ్యవసాయం
యువత అంతా కూడా ఈరోజు వారు చేసేటువంటి ధార్మిక వ్యవస్థ, ధార్మిక వ్యవసాయానికి భారతీయ సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు వ్యవసాయం చేయడానికి వారు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమంలో భారతీయ యువత అంతా మన పూర్వీకులు ఆచరించినటువంటి వ్యవసాయాన్ని తిరిగి తీసుకురావాలి. కానీ ఈరోజు ఆధునిక విద్యా వ్యవస్థ బానిసలను తయారు చేస్తుంది. ఇట్ ప్రొడ్యూస్డ్ స్లేవియర్స్. కానీ భారతీయ విద్యలన్నీ కూడా కమ్మరి కుమ్మరి సాలి సాలి చమార్, ఏ విద్య అయినా సరే విద్యే. కానీ నేటి యువత కొండలు చేయడమా చీచి అని ఆ స్కిల్ ఉన్నటువంటి వంశంలో పుట్టినవాడు చిన్నతనంగా భావన చేసే దుస్థితికి ఈ ఆధునిక వ్యవస్థ వచ్చింది. ఈ ఆధునిక వ్యవస్థే అన్ని అవస్థలకి మూల కారణం. సుఖాలను పెంచింది, ఆనందాన్ని దూరం చేసింది. ప్రతి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేచ కురునందన. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం చేయడం ఏందే దృష్టి ఉంటుంది. పంట వస్తుందా, పోతుందా, ఎన్నిసార్లు పోయినా దున్నుతూనే ఉంటాడు. ఇది కార్యదక్షకుడు యొక్క లక్షణాన్ని మీలో పెంచేటటువంటి యువత వ్యవసాయమే చేస్తుంది. కష్టాన్ని సుఖాన్ని కూడా సమానంగా చూసేటటువంటి సమత్వం యోగ ఉచ్యతే అనే సనాతన ధర్మాన్ని నీకు నేర్పుతుంది వ్యవసాయం. అందుకే ఇది విద్య. కొండ చేసేవాడికి మట్టి యొక్క బంక ఎంత ఉండాలో తెలుస్తుంది, ఒక సైంటిస్ట్కి తెలియదు. దాంట్లో వాడు కాలుతో కొలత కొలిచి సెన్సార్తో చెప్పేస్తాడు. అంటే కాలు కూడా ఒక సెన్సార్ అవుతుంది. ఇప్పుడు సెన్సార్ పెట్టి చూస్తేనే కానీ వాళ్ళకి తెలియదు. మనకి సెన్స్ ఉన్నది కాబట్టి సెన్సార్ అక్కర్లా. అందుకే భారతీయత అనేటటువంటిది కళ్ళు మూసుకుని విశ్వరహస్యాలను తెలుసుకునేటువంటి సనాతన సాధనా సంపత్తి మనలో ఉంది. అందుకే ప్రకృతితో మమేకమయ్యేటటువంటి విద్యలను నేర్చుకుంటమే బానిసత్వం నుంచి విముక్తి పొందుతాం. లేకపోతే బానిస బతుకులు, ఉద్యోగాలంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, అది బానిసత్వం. చూడండి, స్త్రీలు పురుషులు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పరుగులు పరుగులు పరుగులు, ఎక్కడ టెన్షన్ టెన్షన్ టెన్షన్, అన్ని టార్గెట్సే. కాబట్టి జీవితం ఇరుకైపోయింది. విశాలంగా చెట్లు గొట్లు పొట్లు పొలాల్లో ఆడుకునేటువంటి యువత, స్వేచ్ఛగా తుల్లింతలతోటి వాన వస్తే వర్షంలో వాన వాన వల్లప్ప అని ఆడుకునేటువంటి పిల్లలు కేజీలు కేజీలు, కేజీ నుంచే మొదలు పెడుతున్నారు పీజీ వరకు. భారం మోయడం, భారమైనటువంటి చదువు భారతీయత కాదు, భారతీయత. భారతీయత అంటే భారంగా ఉన్నటువంటి తీయదనం. తీపిగా ఉంటుంది కానీ చాలా భారంగా ఉంటుంది. భారతీయత అంటే అది భా అవరతేనితి భారత. భా అంటే విజ్ఞాన సంపత్తి కలిగి వికాసం చెందినటువంటి ఆకాశంగా గమనం చేసేటటువంటి విద్యను అందించేది. స్వేచ్ఛగా ఉండే విద్య, బానిసగా ఉండే విద్య కాదు, బంధంతో కూడినటువంటి విద్య కాదు, అందమైనటువంటి విద్య. అందుకే విద్యావంతుడి కండి భారతీయులారా. మనది మన సాంప్రదాయం. భారతీయత అంటే విద్యా వినయ సంపన్ని, బ్రాహ్మణవు గవిహస్తిని, సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శన అంటుంది భగవద్గీత. కాబట్టి మనం గొప్ప బ్రాహ్మణుడైనా, అక్కడ చండాలుడైనా, లేకపోతే గవి అంటే ఆవైనా, శునకం అంటే కుక్క అయినా, జంతువుల్లో గొప్పది ఆవు, నీచమైనది శునకం. మనుషుల్లో గొప్ప అగ్రకులం అనేటువంటి బ్రాహ్మణుడు, నీచ జాతి అని అనుకునేటటువంటి, నీచ జాతి కాదు, కింద అధమ జాతి. అధమ జాతి అంటే ప్రథమ జాతి అన్నారు. అధమ జాతి అంటే తక్కువగా అంచనా వేసుకోకుండా, అధమ జాతి అంటే ప్రథమ జాతి. ఇక్కడ చమారు లేకపోతే అక్కడ బ్రాహ్మణుడు ఆ స్థానంలో నిలలేడు, ఇక్కడ కాళ్ళు లేకపోతే ఇక్కడ శిరస్సు నిలబడదు. అందుకే మూలమైనటువంటిది ఏదైనా ఉంటే ఆ యొక్క చండాలుడే ప్రథమ నమస్కారం చేయాలి ఈ జాతి యావత్తు. చండాళ్ళు లేకపోతే ఈ సమాజం చండాలం అయిపోతుంది. చండాలమైనటువంటిది అంతా తీసుకుని తాను భరిస్తూ
ఈ చండాలం ఈ లోకంలో ఈ వ్యవస్థలో ఉండకుండా చేసేవాడు చండాలుడు. అంతేగాని చండాలుడు అంటే అంటరానివాడని కాదు. అంటరానిది కూడా అంటుకుని ఈ సమాజానికి అంటకుండా చూసుకునేవాడే చండాలుడు. ఈ సమాజాన్ని నడిపించే కాళ్ళు లాంటివాడు. పైన ఉన్నటువంటి భారాన్ని మోస్తూ నేను కదలను అని కనుక కాళ్ళు అంటే ఈ శరీరం అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అని చెప్పింది భారతం, మన యొక్క భగవద్గీత. దీని మీద వివాదాలు, కులాల మధ్యన కుమ్ములాట. అదిగో భారతంలో కృష్ణుడు చెప్పాడు చాతుర్వర్ణాలు ఉన్నాయని. వర్ణాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. నేను చెప్తున్నా వర్ణం అంటే కులం కాదురా నాన్న. వర్ణం అంటే స్కిల్, లోపల ఉన్నటువంటి నీ లోపల ఉన్నటువంటి స్కిల్ని బట్టి వర్క్ డివిజన్ ఇన్ ద సొసైటీ, సామాజిక పని విభజన జరిగింది. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం అందరికీ ఇవ్వచ్చా అండి? ఇస్తారా? కలెక్టర్ ఉద్యోగం అందరికీ ఇచ్చేస్తారా? ఐఏఎస్ పాస్ అవ్వాలా? పాస్ అవ్వాలా? లేకపోతే మా వాడండి ఐటీఐ పాస్ అయ్యి ఇచ్చేయండి, 3 అక్షరాలు 3 అక్షరాలు ఇస్తారా? ఎవరు కదా. మరి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఛాంబరు ఏసీ పెట్టి లోపల కూర్చోబెడతారు, ఒక టేబుల్ వేసి. మరి బయట చిన్నగా స్టూల్ వేసి ఒక బంట్రోజు బెడ్ వేసి కూర్చోబెడతారు. ఇద్దరు కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నారు కదా. కలెక్టర్ ఆఫీస్ అనే సమాజంలో ఒకడు పైన కూర్చున్నాడు, ఒక కింద కూర్చున్నాడు, అదే ఆఫీసులో. అలాగే సమాజం అనేటువంటి ఆఫీసులో కింద పనిచేసేవాడు కిందవాడని కాదు, పై పనిచేసేవాడు పైన అని కాదు. కలెక్టర్ గారు క్వాలిఫై అయ్యి దాంట్లో తెలిసింది కాబట్టి ఆయన్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. వీడికి తెలుసున్నది ఏంటంటే వీడికి తెలుసున్న దానికి సూట్ అయ్యే జాబ్ వీడికి ఇచ్చారు. అలాగే సమాజంలో కూడా ఈ కులాలు కాస్ట్ కాదు, క్యాస్టింగ్ కాదు, పని విభజనకి ఎవరు ఎక్కడ సూట్ అవుతారు. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయండి, కాళ్ళు మీ శరీరమా కాదా? ఖచ్చితంగా భాగం, శరీరంలో భాగం. ఇది శరీరమే కదా ఇది కూడా. ఇప్పుడు కాళ్ళు ఎందుకండి కింద నడిపిస్తున్నారు మీరు? ముళ్ళలో నడవాలి, రాళ్ళలో నడవాలి, పేడలో నడవాలి, బురదలో నడవాలి, మట్టిలో నడవాలి. నడిపిస్తున్నారా లేదా? నడిపిస్తున్నారు. మరి ఈ కాళ్ళు ఏం అన్యాయం చేసేయని పైన పొట్ట, ఛాతీ, తలని మోసుకు తిరగాలి. 3 అగ్రకులాలు ఇవి. ఏంటి? చాతుర్వర్ణ్యం అంటే ఏంటి? బ్రహ్మండు అంటే ఈ యొక్క బ్రహ్మజ్ఞానం కలిగే ఇంద్రియాలు కలిగినటువంటి జ్ఞానేంద్రియములు కలిగింది బ్రాహ్మణుడు. ఉన్నాడా మీకు బ్రాహ్మణుడు? ప్రతి ఒక్కడు దళితుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు శరీరాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఇంతకుముందు మనం కలెక్టర్ ఆఫీస్ని యూనిట్గా తీసుకున్నాం, సమాజాన్ని యూనిట్గా తీసుకుంటాం, లోకాన్ని యూనిట్గా తీసుకోండి, విశ్వాన్ని యూనిట్గా తీసుకోండి. ఇప్పుడు మీ శరీరం అనే యూనిట్గా తీసుకుంటే ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఏంటంటే అది కృష్ణుడు సృష్టించినట్టు కాదు. మయా అంటే నా చేత. ఏంటి? నా చేత. అప్పుడు ఈ కాళ్ళు నడవాలని ఎవరి చేత సృష్టించి ఎవడని చెప్పాడా? మీరు నడుస్తున్నారా? ఎవరు నడుస్తున్నారు? కాళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరిగి మాకు రిజర్వేషన్ కావాలి, అప్పటి నుంచో నడుస్తున్నాం, మేము నెత్తెక్కి కూర్చుంటాం, ఆ తలకాయని కింద పెట్టండి అన్నా అనుకో, ఇది రిజర్వేషన్ పోరాటం అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ కావాలా? మీ కాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇవ్వగలరా? ఇన్నాళ్ళు నడిచాం కదా. ఈ కుమ్ములాట ఎవరు పెడుతున్నారు? సమాజంలో ఎవరు పెడుతున్నారు? ఎవరో మిమ్మల్ని మాయలో గురి చేసి వాళ్ళు వాడుకోవడానికి చేసినటువంటి రాజకీయ వ్యవస్థ ఈ అవస్థలు సృష్టించింది. కులాలు అనేవి లేకపోతే అన్ని కులాలు కలిసే ఉండేవారు, అందరూ ఒక ఇంట్లో ఉండేవారు, బావా అల్లుడు మామ అనుకుంటుండేవారు. ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నది కదా. ఇది భారతీయం. ఈ పిలుపులు ఉన్నాయి. అందుకు భారతదేశంలో మంగళ లేకపోతే మంగళకరం లేదని, చాకలు లేకపోతే చలవలేదని, మాదిగ లేకపోతే మాదిగా కాకుండా పోతుందని, మాల లేకపోతే మాలగా చేసుకున్నాం పోతుందని, మాలని మాలగా చేసుకున్నాం, మాదిగని మాదిగా చేసుకున్నాం, చాకల్ని చలవగా చూసుకున్నాం, మంగళని మంగళకరంగా చూసుకున్నాం. ఎవడి లోపం? రాజకీయ నాటకం ఇది. రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ సృష్టించినటువంటి అపోహలు మాత్రమే. కాబట్టి మంగళకరంగా ఉండండి, చాకలు చలవగా ఉండండి, సమాజానికి చలవ.
అగ్రకులాలు కూడా ఉగ్రకులాలైనాయి. అంటరాని వాళ్ళని చేస్తుంది. అందుకే ఏది అంటరానిదో అది తిరగబడుతుంది. కాబట్టి నీ కాళ్ళు అంటరానివైతే నేను గురువు నేను ముందుగా పాదాలు చూపిస్తా. ఎంత పెద్దవాడు వచ్చినా, దేశాన్ని వెళ్ళే రాజు వచ్చినా, మహారాజు వచ్చినా నేను చూపించేది నా పాదాలు. ఎక్కడ నమస్కారం చేస్తారు? గురువులు ఎవరికి నమస్కారం నేర్పారు? ఇది భారతీయ సంస్కారం. ఎవరికి నేర్పారు? సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు జాతి అయినటువంటి దళితులకు నా నమస్కారం. దళితులనే పదం లేదు. ఎవరైతే ఈ సమాజాన్ని మోస్తున్నారు, ఈ భారాన్ని మోస్తున్నారు, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి భారం తగ్గిస్తున్నారు. అల్పులు ఈ తల, ఈ కళ్ళు, ఈ ముక్కు ఇవి పెద్దగా భరించలేవు భారాన్ని. అందుకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి ఈ కాళ్ళు. కాబట్టి సమాజం అనేటువంటి దళితులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని రక్షకులు. వాళ్ళకి నమస్కారం. తొలి నమస్కారం ఉదయాన్నే లేచి దళిత సమాజానికి నమస్కారం చేసుకునే సంస్కారం భారతీయులు. ఆనాడు దళితులు తిరగబడరు, కానీ తిరగబడి అగ్రకులాలను అణచివేయడానికి కారణం అగ్రకులాలు ఉగ్రకులాలుగా మారడం వల్ల. కాబట్టి ఈ కాళ్ళని, ఈ తల అణచివేసిందనుకో, బుద్ధి లేని తల కోయడం మొదలుపెట్టిందనుకో, నడక ఆగిపోతుంది సమాజానికి. కాబట్టి దళిత కులాలు నీచ భాగాల నుంచి పుట్టినాయి అనే మాట వాడుతున్నారు, కానీ అధోభాగాల నుంచి పుట్టినాయి. అధోభాగం అంటే ఇందాక చెప్పాను, అధమ భాగం అంటే ప్రథమ భాగం అని. ఈ శరీరాన్ని నడిపించేది ప్రథమ భాగం శరీరమే, ఈ కాళ్ళే. కాబట్టి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తాం మేము. ఇది భారతీయ సంస్కారం. ముఖానికి నమస్కారం పెట్టరు. అందుకే సమాజంలో బ్రాహ్మడికి నమస్కారం పెట్టాము, కానీ గురువులు ఏం చేస్తున్నారు? అరే ఈ తలకు కాదు నమస్కారం, ఐడెంటిఫై చేసేది కాళ్ళని ముందు ఐడెంటిఫై. అదే సమాజంలో ఉన్నటువంటి ఈ శ్రామిక జీవులైనటువంటి వారు ఎవరైతే, కర్షకుడు పొలంలో దున్నుతున్నాడు, వాళ్ళకి సహాయం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళే, దళితులే. వ్యవసాయానికి, వ్యవస్థకి సాయం ప్రథమంగా వాళ్ళే చేస్తారు. అందుకే మా నాన్నగారు ఏం చేసేవారంటే, పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని, మాకున్నటువంటి ఎకరాలు పెద్ద పెద్ద రాసులు వచ్చేసి, ఒక ఎకరం ఇప్పుడు 10 కోట్లు. ఎక్కడ చూసినా మావే పొలాలన్నీ కూడా, ఎటు చూసినా మావే పొలాలు. అందరికీ చేటతోటి, మా చిన్న చేతులతోటి, పెద్ద చేటలతోటి మొయ్యలేకపోతే పక్కన పాలేట్టుకుని ముందు పంట రాశిని మొత్తం పంచిపెట్టేవారు. అలాంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంస్కారం కలిగినటువంటి దేశం. ప్రతి ఒక్కరికి, ఇంకొకరికి 1.5 ఆడదొస్తే చెంగుపడితే 1.5 చాట వేయమనేవారు. ఇది అందరికీ ఒక చాట వేసి నాన్నారు. ఎందుకు వేయాలంటే, నువ్వు చూస్తున్నది ఒక ఆడదాన్నే, దాని కడుపులో ఉన్న బిడ్డకు కూడా సగం వేయనివారు. ఇది ఆనాటి ధర్మం మాకు నేర్పించడానికి చిన్నప్పటి నుంచి నేర్పారు. ఇది భారతీయ సంస్కారం. గాదుల్లో ధాన్యం ఉంటే ఏం చేస్తుంది? ఎవరికైనా లేనివాడికి ఇస్తే వాడు వ్యాపారం చేసుకుంటే వాడికి 10 రోజులు పిల్లల్ని పెడుతుంది, వాడు జీవితం బతుకుతుంది అని గాదుల్లో ధాన్యం అంత ఇచ్చారు. మా అమ్మగారు అనేవారు, ఇంటికి వచ్చిన లక్ష్మిని ఇంట్లోకి రాకుండానే పంపించేస్తున్నారు అనేవారు మా అమ్మగారు. ఇంట్లో పెట్టి తర్వాత ఇవ్వండి. పోనీ నా లక్ష్మి అంతా పోతే దరిద్రం నాకు వస్తే బాగుంటుంది. దరిద్రం ఐశ్వర్యం అయితే, కష్టం సుఖాన్ని నేర్పుతుంది. కష్టమే మూలం సుఖానికి, కానీ సుఖం కష్టమూలం అన్నారు మా నాన్నగారు. నువ్వు సుఖపడ్డం నేర్చుకున్నావా, కష్టాన్ని భరించలేవా, కష్టాలు తెచ్చిపెడుతుంది. కష్టపడడం నేర్చుకున్నావా, అది సుఖానికి దారితీస్తుంది. నీకేది కావాలో తెలుసుకునేవారు. అందుకే ప్రజలారా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి యువత గుర్తుంచుకోండి, కష్టపడడమే సుఖానికి మూలం. కష్టపడినటువంటి కాళ్ళు సుఖాన్ని అందిస్తుంది పైన ఉన్నటువంటి. అందుకే కష్టమే పడకూడదు అనుకుంటే సుఖమే నీకు రానే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడడం అనేది కాళ్ళు చేస్తున్నాయి. సమాజంలో దళిత సమాజం చేస్తుంది. కాబట్టి ప్రథమ వందనం దళితులకి, అధమ వందనం కాదు. అందుకే నేను అంటాను, మాలని మాలగా వేసుకో, మాదిగని మాదిగా చేసుకో, చాకలను చలవుగా చూసుకో, మంగళని మంగళకరంగా చూసుకునే రోజులు మనం. మా ఇంట్లో అందరూ ఉండేవారు. వంట చేయడానికి 6 వంట చేస్తుండేవారు రోజు. ఎప్పుడు ఒక పండగ వచ్చిందంటే 4-5 రోజుల నుంచి బూర్లు, గారెలు అన్నీ వండడానికే డే అండ్ నైట్ వండేవారు. పంచడానికి మంగళకి 500, చాకలకి 500 అయితే మంగళకి 250. బూర్లు
అలాగే ఒక్కొక్కరికి వాటాలన్నమాట. మన కోసం కాదు పండగ, సమాజం కోసం, సమాజంలోని జాతుల కోసం. సమాజం ఒక రైతు ఉన్నాడంటే రైతు మీద ఆధారపడే వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థకి సహాయం. అందుకే మేము మా కోసం బ్రతకల, సమాజం కోసం బ్రతకాలి. ఒక వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం బ్రతికితే ఆ వ్యక్తి ఆ వ్యవస్థలో ఒకడుగా ఉంటాడు. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే కొట్టుకుని చావమని కాదు కృష్ణుడు చెప్పింది. మయా అంటే నా చేత, అంటే నీ చేతే. చెప్పండి మీరు, మయా అంటే నా చేత. మీ కాళ్ళు మీ చేత నడిపించబడుతున్నాయా, ఎవరో నడిపిస్తున్నారా? నా చేత. అలాగే ఈ సమాజంలో నీ చేత నువ్వు నడిపించుకున్నటువంటి వ్యవస్థ, ఇది నిర్మించుకున్న వ్యవస్థ. కాళ్ళు నడవాలని, చేతులు చెయ్యాలని. అధో భాగాల నుంచి పుట్టిన వాళ్ళు దళితులు అంటారు. అధో భాగాల నుంచి శక్తి, నడిచే శక్తి ఉంది కాబట్టి నడిపిస్తున్నాయి, మోసే శక్తి ఉంది కాబట్టి మోస్తున్నాయి కాళ్ళు. కానీ దళితుడు చేసిన పని బ్రాహ్మణుడు చేయగలడా? చేయలేడు. అల్పుడు. బ్రాహ్మణుడు అల్పుడు. అల్పుడు అంటే శారీరకంగా బలం లేనటువంటిది. మేము ఫైట్ చేస్తామండి, ఏమిటండి మమ్మల్ని తక్కువ అంచనా చేస్తున్నారంటే రండి దళితులతో పోరాడండి. పోరాడలేడు బ్రాహ్మణ వ్యవస్థ. కాబట్టి వాడిలో ఉన్న స్కిల్ ఏంటంటే ఏదో శక్తి. అందుగురించి వాడికి పని విభజన చేశాం. సమాజాన్ని సంరక్షించే బాధ్యతని ధార్మికమైనటువంటి జీవనాన్ని, ధార్మికమైనటువంటి మార్గాన్ని సూచించి నువ్వు తెలుసుకుని దాన్ని అనుభవించి ధర్మ మార్గాన్ని పెట్టడానికి నీవు అర్హుడు కాబట్టి నీకు అప్పచెప్పాం. కళ్ళు చూడడమే వస్తాయి. కాళ్ళు అన్నాయట, కళ్ళుతో కాళ్ళు. అక్షరాల్లో నాకు కాకెంత పొడుగు ఉంది, కాళ్ళు. కళ్ళు అంటే కాకి దీర్ఘం లేదు, నేను పొడవుగానే నీ గొప్పతనం ఏమిటి అన్నదట. ఇందాక పళ్ళు గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కళ్ళు గురించి. ఆ కళ్ళు అన్నాయట, ఏమీ లేదు, నువ్వు గొప్పదానం అయితే నువ్వు నడుస్తావు, మోసుకెళ్తానంటున్నావు, మోసుకు వెళ్ళు, నేను మోసుకుంటాను అందరు. ఏంటి ఏమంది? నువ్వు మోసుకెళ్ళడం గొప్పదానం అయితే నేను, మరి నువ్వు గొప్పదానం అయితే నేను మూసుకుంటాను అందరు. ఏమవుతుంది? అందుగురించి ఇప్పుడు మూసుకున్నది ప్రపంచం. బ్రాహ్మణ వ్యవస్థ ఎప్పుడైతే మూసుకుందో వ్యవస్థ అలకల్లోలం అయిపోతుంది. ఈ కళ్ళకి కాళ్ళకి మధ్యన జరిగిన సంఘర్షణే ఈ బ్రాహ్మణులకి దళితులకి ఉన్నటువంటి ఈరోజు మీరు ఏ టీవీ చూసినా సరే బ్రాహ్మణ వ్యవస్థను తిట్టేవాడు కిందోడు. ఆ బ్రాహ్మణ వ్యవస్థ ఎందుకు అలా తిట్టించుకుంటుందంటే మూసుకుంది కాబట్టి. అంటే తాను చేయాల్సినటువంటి చూపించాల్సిన విధంగా చూపించలేదు కాబట్టి. దిక్సూచై సమాజాన్ని నడిపించాల్సినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ స్వార్థానికి గురై కొందరు మాత్రమే, అందరినీ అంటున్నారు, అందరూ నామే తిరగబడతారు. ఇప్పుడు బ్రాహ్మణుడు భ్రష్టు పడితే సమాజం అల్లకల్లోలం అవుతుంది. కళ్ళు మసకొస్తే ఏమవుతుంది? సమాజం తడబడిపోయి కింద పడుతుంది. అందుకు బ్రాహ్మణ వ్యవస్థ సర్వశ్రేష్టంగా ఉండాల్సిన వ్యవస్థ. కాబట్టి బ్రాహ్మణ వ్యవస్థ వలన మాత్రమే దిక్కులు లేకుండా పోతుంది. మాత్రమే అంటున్నాను సుమా, కానీ దాంట్లో ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది. కళ్ళు చూడకపోతే ఎంత ప్రమాదమో, చెవులు వినకపోతే ఎంత ప్రమాదమో, నోరు తినకపోతే నాలుక రుచి చూడకపోతే. అందుకే సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి. ఇది బ్రాహ్మణుడు. నేను మీ బ్రాహ్మణ్, బయట ఉన్న బ్రాహ్మణులు అంటలా. సమాజం యూనిట్గా తీసుకున్నప్పుడు ఈ ముఖం ఏం చేస్తుందో ఆ పని చేయాలి బ్రాహ్మణుడు. ఇక్కడ క్షత్రియులు అంటే క్షేత్రం అనేటువంటి శరీరం. శరీరం అనే క్షేత్రానికి బాహువుల్లో ఉండే బలమే ఈ క్షేత్రాన్ని రక్షిస్తుంది. ఎవరైనా నేను కొట్టడానికి వస్తే ముందు అడ్డుకునేది ఎవరు? చేతులు. అందుకే దీని పేరు చేయి. ఏంటి? చేయి. మంచి చేయి. అదే మిగతా అన్నింటి పేర్లు వేరు, దీని పేరు చేయి అని పెట్టారు. నువ్వు చేస్తూనే ఉండు. దేన్ని? ఈ సమాజాన్ని రక్షించాలి. సమాజంలో ఉన్న సకల చరాచర జీవరాశికి ఉపయోగపడే పనే చేయి. అందుకు దీని పేరు చేయి. ఇది రక్షణ చేసేటటువంటిది.
వ్యవస్థని రక్షణ చేసే చేతల చెయ్యి, అందుకు దీని పేరు చేయి అని పెట్టి ఇక్కడ పెట్టారు. ఇది కింద లేదు, పైన లేదు, మధ్యలో ఉంది. ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్తాయి ఈ చేతులు, ఇక్కడ వరకు వెళ్తాయి. ఈ మధ్యలో స్పేస్ ఇక్కడ పెట్టారనమాట రక్షణ వ్యవస్థని. సెంట్రల్లీ లొకేటెడ్ ఢిల్లీ, ఫోర్స్ ఈజ్ అట్ ఢిల్లీ ఓన్లీ. రాజధాని ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. అదేం చేస్తుంది మొత్తం. అలాగే రాజు ఇక్కడ ఉంటాడు, వీడు క్షత్రియుడు. క్షేత్రాన్ని క్షాత్రముతో, క్షాత్రం అంటే రక్షణ కాదు, ఆయుధం. ఏంటి? బలమే ఆయుధం. భుజాలకు బలం ఉంటుంది, కళ్ళుతో అడ్డుకోవడం, ముక్కుతో అడ్డుకోవడం చేయలేం కదా. అందుకు సమాజానికి రక్షణ అంటే క్షత్రియుడు. క్షత్రియుడు ఎవరు? బాహువులు. అందుకు బాహువుల నుంచి పుట్టేదే క్షత్రియుడు. అంతేగాని బయట శత్రువు దేవుడు బాహువుల నుంచి పుట్టాడని కాదు. అర్థం చేసుకుంటంలో ఉన్నటువంటి అపార్థం ఇది. ఇక పొట్ట, కుక్షి భాగం నుంచి, ఉదరం నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు అన్నారు. ఉదరంలో పుట్టేది వైశ్యం అంటే ఏంటంటే శరీరం అంతా వ్యాపింపచేసేది అని. వ్యాపింపచేసేది మీరు మట్టి తినండి, బిస్కెట్ తినండి, ఏది తినండి, లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రోటీన్కి ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఏవైనా గడ్డి తినండి, అన్నిటినీ దాంట్లో తీసి విడివిడిగా సి విటమిన్ దీనికి, డి విటమిన్ దీనికి, ఈ విటమిన్ దానికి, అన్నీ వేటిగా ఈ విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నిటినీ విడదీసి మీరు ఏదైనా తినండి. ఇది మొత్తం శరీరం అంతా వ్యాపించేవారు వైశ్యులు. అలాగే సమాజంలో గోరక్షణ, వ్యవసాయం చేసేటువంటి బాధ్యతని వైశ్యులకి ఇచ్చారు. ఎవరు చేయాలి? గో సంరక్షణ, వ్యవసాయం. ఈ రెండు పనులు చేయాల్సింది ఎవరు? వ్యాపారం అన్నమాట. అది వ్యాపారం చేసే అర్హత వైశ్యులకి ఇచ్చారు. శుద్ధులు కాదండి. వ్యాపారం అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి దేనికి ఏది కావాలో అది అందించడం. ఈ ప్రాంతంలో ఉండేది ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉండేది ఈ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేటటువంటిది మార్చుతారు. ఈ మూడు, వ్యవసాయము, గోరక్షణ ఎవరు చేయాలి? వైశ్యులు. అదే ఈ మూడు అగ్రకులాలు. అందుకేని అగ్రకులాలు అంటే పొట్ట పైన ఉందా, కింద ఉందా? కాళ్ళ కింద ఉందా? పైన ఉంది కదా. ఈ బాహువులు ఎక్కడున్నాయి? పొట్ట పైన. ఇది అన్నిటికైనా పైన కూర్చుంది ఈ తలకాయ, మమ్మల్ని ఏమో కింద నడుపుతున్నాయి అంటున్నది కాళ్ళు. ఏం చేద్దాం సమాజంలో? దళితులు అంటున్నారు ఈ అగ్రకులం పైన కూర్చొని మమ్మల్ని అనగదొక్కేస్తున్నాను. నేనేమంటున్నాను, గురువేమంటున్నాడు? ఇది అర్భకురాలు. అన్నిటికంటే అర్భకురాలు ఎవరంటే శారీరకంగా బలం లేనిది. తలతో గుద్ది, తలతో కొట్టి ఏమైనా యుద్ధం చేయగలమా? చెయ్యం. తల పగిలిందంటే ఎందుకు పనిచేయదు? చిన్న దెబ్బ తగిలితే ఏమవుతుంది? శరీరం అంతా కొలాప్స్ అవుతుంది. అంచేత తల అనేది అని జాగ్రత్త చూసుకోవాలి. అంటే బ్రాహ్మణ వ్యవస్థను సరిగా ఉంచాలి, బ్రాహ్మణుడు సరిగా ఉంటే. కాబట్టి వ్యవస్థ అవస్థల పాలవడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ ఏ లోపం వచ్చినా మొత్తం శరీరం అనే సమాజం కొలాప్స్ అవుతుంది. అందుకు బ్రాహ్మణ వ్యవస్థ మరింత జాగ్రత్తగా ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగని దళితులు తిరగబడుతున్నారంటే కారణం ఏంటంటే అగ్రకులాలన్నీ ఉగ్రకులాలుగా మారి బానిసలను చేస్తున్నాయి. నీ కాళ్ళని నువ్వే బానిసలు అనుకుంటే, కాలు ఏదో తన్నింది అనుకోండి, వెళ్ళి నడక అయిపోతుంది. కాబట్టి శరీరం అంతా కూడా అవస్థలకు గురవుతుంది. అంచేత సమాజం అనేటటువంటిది ఒక శరీరం లాంటి. దాంట్లో దళితులు అధములు కాదు, ప్రథములు నడిపించేటువంటి సమాజం అనే శరీరాన్ని నడిపించడంలో పాత్ర, ముఖ్య పాత్ర. అందుకే గురువు మొట్టమొదట పాదాలకు నమస్కారం చేయిస్తాడు. అలాగే సమాజంలో ఉన్నటువంటి దళితులు కూడా ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు వ్యవస్థకు సాయం అనేటువంటి కంప్లీట్ వ్యవసాయ చక్రం రన్ అవుతుంది. అప్పుడు వ్యవసాయాన్నే యువత అంతా కూడా ఆధారంగా చేసుకుంటారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సైకిల్ అంటే ఋతుక్రమం పోయిందో, అంటే చక్రం పోయిందో, మొత్తం వ్యవస్థలన్నీ అవస్థలు గురైనాయి, కులవృత్తులన్నీ పాడైపోయినాయి, ఉద్యోగమే ప్రధానంగా అయిపోయింది. ఉద్యోగం అంటే ఉత్కృష్ట యోగం కావాలి, అంతేగాని ఉత్తి యోగం కాకుండా.
ఇప్పుడు అన్నీ ఉద్యోగాలు అంటే ఏమీ ఫలితం లేనటువంటి ధనం బేస్డ్ అంటే ధనం ప్రధానంగా సాగేటువంటి వృత్తులు వచ్చింది. అవును. కానీ సాధనం ప్రధానంగా ఉండాలి. భారతీయ ఉద్యోగం ఉత్కృష్ట యోగం అంటే ఏదైనా పనిచేస్తే అది యోగమై మనలో శాంతిని ఆనందాన్ని ప్రతిష్ఠించేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలన్నీ కూడా అశాంతిని రోగాన్ని, యోగం కాదు రోగానికి మూల కారణమవుతుంది. ఇవన్నీ కూడా సైన్స్ బేస్డ్ జాబ్స్, కానీ మనది సైన్స్ బేస్డ్ జాబ్స్ ఉండేవి. అది దాంట్లో ముఖ్యమైనవి సెయింట్స్ ఇచ్చినవి, సైంటిస్టులు ఇచ్చినవి, నాట్ సైంటిస్ట్స్. సైంటిస్టులు అన్నీ కూడా విజ్ఞానం పేరుతో వినాశనానికి దారితీసేటువంటి పనులే. అణుబాంబులు అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు ప్రపంచ శాంతికి. ఇది విజ్ఞానం వెర్రితల్ల వేసింది. సైంటిస్టులు అణుబాంబులు తయారు చేస్తున్నారు, అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు. అన్న వస్త్రాలు కావాలరా, అది వ్యవసాయదారుడు ఇచ్చేది. అన్నము వస్త్రము. నా సాలన్న వస్త్రం తయారు చేస్తున్నాడు, నా రైతన్న అన్నాన్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి అన్నాన్ని ఇచ్చేటటువంటి జనం కండి. అన్నపూర్ణ తల్లి భారతీయుల బిడ్డలుగా మీరు తయారవండి. స్వేచ్ఛని విముక్తిని పొందడానికి భారతీయతని ఆసరాగా చేసుకుని వ్యవస్థకి సాయం చేయండి, వ్యవసాయం చేయండి. అలాంటి వ్యవసాయాన్నే వ్యవస్థకి సాయం అవుతుంది. మెతుకు లేనటువంటి జీవితం బ్రతికే ఉండదు. కాబట్టి మెతుకునందించే వ్యవసాయమే వ్యవస్థకి సాయం. కాబట్టి వ్యవసాయదారుడుగా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేచ కులనందన అర్జున వ్యవసాయాత్మికుడుగా ఫోకస్ ఆన్ ద కల్టివేషన్. ఇట్ హెల్ప్స్ టు ద ఎంటైర్ nation, not only our nation. Nation means entire the human society, not only human, bio society. కాబట్టి వ్యవసాయం అంటే కేవలం మనుషులకి మెతుకు పెట్టేది బ్రతుకు పెట్టేది కాదు. అనేక జీవరాశులకి దాని నుంచి వ్యవసాయం నుంచే రక్షణ ఏర్పడుతుంది. మొత్తం వ్యవస్థ అంతటికి వ్యవసాయం మూలం. కాబట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం, వ్యవసాయం చేయడానికి సాయం చేసేటటువంటి భూమాత ఉన్నటువంటి దేశం ఈ దేశమే. ఇంకే దేశంలోనూ వరిని చక్కగా పండించి ఇప్పుడు ఏవో పండిస్తున్నారు అనుకోండి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సారం ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే ఋతువులు 6 ఋతువులు ఉన్న సంపన్న దేశం ఇది. డబ్బు ఉన్న దేశం కాదు. డబ్బు మనిషి సృష్టించుకున్న జబ్బు. కాబట్టి డబ్బు మనిషి సృష్టించుకున్న జబ్బు, తిరిగి ఆ జబ్బుకే ఖర్చు చేసుకుంటానికి ఉండే డబ్బు. కాబట్టి డబ్బులు కాదు కావాల్సింది, ధనం కాదు సాధన. కాబట్టి ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ యువర్ సెల్ఫ్. భారతీయత అనేది వ్యవసాయ ఆధారితమైనది. కాబట్టి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుంటే ముక్తి విముక్తి. లేకపోతే ఉద్యోగం టెన్షన్ అటెన్షన్ అనేది పోతుంది. అశాంతికి మూలం. ఎవరినైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉద్యోగం వల్ల మీకు ఆనందం వస్తుందా? సుఖం రావచ్చు, సంతోషం రావచ్చు, కానీ ఆనందం అనేది రాదు. సుఖం అంటే ఏంటో తెలియక సుఖం అనుకుంటున్నారు, సంతోషం అంటే ఏంటో తెలియక సంతోషం అనుకుంటున్నారు, ఆనందం అంటే అసలే తెలియదు. వీటి గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఈరోజు మా విజయరాముడు ఆ రాముడు వనాల్లో తిరిగాడు, మా రాముడు జనాల్లోకి వస్తున్నాడు. కాబట్టి ఈ జనారణ్యంలో వ్యవసాయాన్ని సాయంగా అందించడానికి వ్యవస్థకి ముందుకి ఉద్యమిస్తున్నటువంటి మా రాముడికి వానరసేనై యువతంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని వ్యవసాయదారుడిగా గర్వించే భారతీయుడిగా తయారవ్వాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఆశిస్తూ అలాగే శాసిస్తూ సెలవు. నమస్కారం. శుభం.